నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. జాతీయ అంతర్జాతీయ వార్తలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. విశ్లేషణలోకి వెళ్దాం. గుడ్ మార్నింగ్ సార్. సార్, ప్రధానంగా మనకి భారత్పై 25% సుంకాలు అనే వార్త ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ఆ వార్త చూసుకున్నట్లయితే భారత్పై 25% సుంకాలు, జరిమానాలు, వీటికి అదనం రేపటి నుంచి అమల్లోకి ట్రంప్ ప్రకటన. మిత్రదేశం అంటూనే భారీ భారం, రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్ర ఆక్షేపణ, దేశ ప్రయోజనాలు కాపాడుకుంటామంటూ భారత ప్రభుత్వం అంటోంది. ఇక రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యకరమైన రీతిలో భారత్పై భారీ సుంకాల భారం మోపారు. భారత్ తమకు మిత్రదేశం అంటూనే అక్కడి నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై 25% పన్నులు విధించారు. దీనికి అదనంగా జరిమానాలు ఉంటాయని బుధవారం ప్రకటించారు. ఇవి ఆగస్టు 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. సార్, మరి ఈ చర్యల్ని, ట్రంప్ చర్యల్ని మనం ఎలా చూడొచ్చు సార్? అంటే మీరు ఇందులో ట్రంప్ భారత్ పైన 25% ఈ టారిఫ్ విధించారు. ఇప్పుడు ఆగస్టు 1 నుంచి రేపటి నుంచి అమలయ్యేది. దీనికి అదనంగా గతంలో విధించిన 10% బేసిక్ టారిఫ్ ఉంది. మరి అది అమలవుతుందో లేదో క్లారిటీ లేదు. ఇది కాక రష్యాతో ట్రేడ్ చేస్తే 100% అడిషనల్ సెకండరీ టారిఫ్స్ అంటారు. అంటే రష్యాతో వాణిజ్యం చేసిన దేశాలపైన 100% టారిఫ్ విధిస్తానంటున్నాడు. ఇప్పుడు ఈ మూడు కలిపితే 25 + 10 + 100 అంటే 135 అవుతుంది. లేదు అన్నీ కలిపి 25 ఉంటుందో క్లారిటీ లేదు. సో ఈ ఆంక్షలు విధించడానికి ట్రంప్ చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఒకటి, భారత్తో భారీగా వాణిజ్య లోటు ఉంది అని. అంటే వాణిజ్య లోటు అంటే ఒక దేశం ఎన్ని ఎగుమతులు చేస్తుంది, ఎన్ని దిగుమతులు చేస్తుంది అని. ఇప్పుడు ఇండియా ఎక్స్పోర్ట్స్ మోర్ టు అమెరికా దెన్ వాట్ ఇట్ ఇంపోర్ట్స్ టు అమెరికా. అమెరికా నుంచి మనము ఎగుమతి చేసేది అమెరికాకి ఎక్కువ, అమెరికా నుంచి దిగుమతి చేసుకునేది తక్కువ. ఇప్పుడు ఉదాహరణకు భారత్ అమెరికాల మధ్య వాణిజ్యం $130 బిలియన్. $1 బిలియన్ అంటే $100 కోట్ల. 130 బిలియన్ అంటే $13,000 కోట్ల. సో ఈ 130 బిలియన్లో అమెరికాకు భారతదేశం ఎగుమతి చేసేదేమో $88 బిలియన్. కానీ మనము అమెరికా నుంచి దిగుమతి చేసుకునేదేమో $42 బిలియన్. అంటే నియర్లీ $46 బిలియన్ భారత్కు అనుకూలంగా డెఫిసిట్ ఉంది అమెరికా వైపు. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పేది ఏంటంటే, ఈ వాణిజ్య లోటును నేను పూడ్చుకోదలుచుకున్నాను, అందువల్ల భారత్ పైన ఆంక్షలు విధిస్తున్నాను. ఈ వాణిజ్య లోటుకు కారణం భారతదేశము అనేక రకాల అబ్నాక్షియస్ అని వాడిన పదాలు ఏంటంటే, అబ్నాక్షియస్ అంటే దుర్మార్గమైన టారిఫ్స్ విధిస్తోంది, నాన్ మానిటరీ బ్యారియర్స్ విధిస్తోంది, రకరకాలుగా అమెరికా ఉత్పత్తుల్ని భారత్లోకి పోకుండా అడ్డుకుంటోంది. అందువల్ల నేను టారిఫ్లు విధిస్తున్నాను అన్నది ఆయన మొదటి వాదన. కానీ ఇది నిజమా అంటే, ట్రంప్ టారిఫ్లు విధించిన దేశాల జాబితా తీస్తే అసలు నెగ్లిజిబుల్ ట్రేడ్ ఉన్న కంట్రీస్పై కూడా టారిఫ్ విధించాడు. అసలు ఇప్పుడు ఆస్ట్రేలియాకి చెందిన ఒక ఐలాండ్లో అసలు మనుషులే ఉండరు, ఇంకో ఐలాండ్లో 2,000 మందే ఉంటారు, వాళ్ళపై కూడా టారిఫ్లు విధించారు. అసలు అమెరికా వైపే సర్ప్లస్ ఉన్న దేశాలపై కూడా విధించారు. అందువల్ల ట్రంప్ చెప్తున్నట్టు వాణిజ్య లోటే కారణమైతే, అసలు వాణిజ్యమే పెద్దగా చేయని దేశాలతో నాట్ ఈవెన్ $1 బిలియన్, అంటే ఇప్పుడు మనతో $130 బిలియన్ బైలేటరల్ ట్రేడ్ ఉంది. బైలేటరల్ ట్రేడ్ $1 బిలియన్ కూడా లేని దేశాలపైన విధించాడు. సో అందువల్ల ఇది రియల్గా వాణిజ్య లోటుకే కారణమా అనేది ఒక క్వశ్చన్. ఇక రెండవ కారణం చెప్తున్నది ఏంటి అంటే, భారతదేశం రష్యా నుంచి పెద్ద ఎత్తున రక్షణ దిగుమతుల్ని, చమురు దిగుమతులు చేసుకుంటోంది. దీనివల్ల రష్యాకు డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులతో రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తుంది అన్నది ట్రంప్ రెండవ వాదన. సో ఈ వాదన రష్యా నుంచి రష్యాతో ట్రేడ్ చేసుకోకుండా నిరోధించటానికి మేము ఈ సుంకాలు విధిస్తున్నాం అంటున్నాడు. ఇది ఎంత దుర్మార్గమైన వాదన అంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. నిజమే, రష్యా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్ మనకు కొత్త కాదు. ఇవాళ ఒకప్పుడు భారతదేశం మొత్తం రక్షణ దిగుమతుల్లో, డిఫెన్స్ ఇంపోర్ట్స్లో 75% రష్యా నుంచి ఉండేది. ఈ మధ్యకాలంలో అమెరికా ఒత్తిడి మేరకు మనం తగ్గించుకుంటూ వచ్చి యాజ్ ఆఫ్ టుడే ఇండియన్ టోటల్ డిఫెన్స్ ఇంపోర్ట్స్లో 36% రష్యా నుంచి వస్తున్నాయి. రష్యాతో డిఫెన్స్ కోఆపరేషన్
చాలా ఏళ్ళుగా. మీకు ఎందుకు మరి రష్యాతో డిఫెన్స్ కోఆపరేషన్ ఉంది? ఇప్పుడు అమెరికా వాడు మనకు F-35 యుద్ధ విమానాలు అమ్ముతానన్నాడు, కానీ పాకిస్తాన్కు F-16 యుద్ధ విమానాలు అమ్ముతున్నాడు. బైడెన్ $450 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చాడు, ట్రంప్ $393 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చాడు, కానీ రష్యా అలా చేయలేదే. ఇప్పుడు రష్యా మనకు S-400 మిసైల్ డిఫెన్స్ ఇచ్చింది, రష్యా మనకు సుకోయ్ యుద్ధ విమానాలు ఇచ్చింది, పాకిస్తాన్కి ఇవ్వలేదే. మరి ఈ తేడా ఉన్నప్పుడు మన రష్యా దగ్గర కొనకుండా అమెరికా దగ్గర ఎందుకు కొంటాం? సో అమెరికాకు అర్థం కావాల్సింది మన శత్రు దేశమైన పాకిస్తాన్ పీకల దాకా మిలిటరీ సపోర్ట్ చేస్తూ మనం మాత్రం రష్యా నుంచి ఎందుకు కొంటున్నామని అడుగుతున్నారు. ఇక ఆయిల్ ఇంపోర్ట్స్ గురించి చెప్తున్నాడు. సో ఆయిల్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి మనమే చేసుకుంటున్నామా? చైనా కూడా చేసుకుంటుంది. అందుకే ట్రంప్ బెదిరించినప్పుడల్లా ఇండియా, చైనా, బ్రెజిల్ చెప్తున్నాడు. విచిత్రం ఏంటంటే రష్యా నుంచి ఇప్పటికీ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న దేశాలలో ఇండియా, చైనా తర్వాత స్థానం తుర్కీది. ఆ తుర్కీ గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడతలేదు ట్రంప్. ఎంత హిపోక్రసీ చూడండి. 4th కంట్రీ బ్రెజిల్. ఎందుకు తుర్కీ గురించి మాట్లాడతలేడు? తుర్కీయే అమెరికా నాయకత్వంలోని నార్త్ అట్లాంటిక్ ట్రీటీఆర్ నేషన్, నాటో అనే మిలిటరీ అలయన్స్లో భాగం. అంటే తమ మిత్ర దేశము, తమ నాటో అలయన్స్లో భాగమైన దేశం రష్యా నుంచి ఆయిల్ కొంటే తప్పు లేదట, ఇండియా కొంటే తప్పట. కనీసం అందులోనన్న నిజాయితీ ఉండాలి. రష్యా నుంచి ఎవరు ఆయిల్ కొన్నా తప్పు అని అంటే అర్థం ఉంది. ఇప్పటికీ కూడా మీకు యూరోప్ గ్యాస్ అవసరాలలో 19% నేచురల్ గ్యాస్ అవసరాల్లో రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. అంటే ఒకవైపు ఉక్రెయిన్కు ఆయుధాలు ఇస్తూ, ఉక్రెయిన్కు రకరకాల మిలిటరీ సాయాన్ని ఇస్తున్న యూరోప్ కూడా చివరకు రష్యా నుంచి మరి దిగుమతులు వేసుకుంటుంది. అంటే యూరోప్ కూడా ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఫైనాన్స్ చేస్తున్నట్లా? మీరు నిజమే, తగ్గింది. ఈ 2022లో ఉక్రెయిన్ పైన రష్యా వార్ మొదలు పెట్టే నాటికి యూరోప్ మొత్తం గ్యాస్ ఎనర్జీ అవసరాల్లో 45% వరకు రష్యా నుంచే మీట్ అయ్యేది. ఇప్పుడు అది 19% గ్యాస్లో తగ్గింది. కానీ మరి స్టిల్ రష్యా, ఈ యూరోప్ ఈజ్ ఇంపోర్టింగ్ ఎనర్జీ ఫ్రమ్ రష్యా కదా. దానికి ఆన్సర్ ఉండాలి కదా. మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ స్పష్టంగా చెప్పాడు, మేము ఒక 15 రోజుల్లో కొనే ఆయిల్ యూరోప్ ఒక్క పూట కొంటూ ఉంది అని. అంటే ఇందులో క్లియర్ హిపోక్రసీ చూడండి. ఇక అమెరికాకి ఏం సంబంధం? ఇప్పుడు మనం వెనిజులాతో ఆయిల్ కొంటే సుంకాలు విధిస్తానంటాడు, మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొంటే అమెరికా సుంకాలు విధిస్తానంటోంది, రష్యా నుంచి ఆయిల్ కొన్నా, రక్షణ దిగుమతులు చేసుకున్నా సుంకాలు టారిఫ్ విధిస్తా అంటోంది. దీనికి కారణం ఏంటంటే ట్రంప్ చెప్తున్న చట్టం, అమెరికాలో ఒక చట్టం ఉంది, దాన్ని కార్సా చట్టం అంటారు, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని. ఈ కార్సా చట్టం కింద అమెరికా శత్రువులతో ఎవరైతే వాణిజ్యం చేస్తారో వారిపైన మేము సుంకాలు విధిస్తామని. కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అంటే అమెరికా శత్రువులతో ఎవరు వ్యాపారం చేసినా మేము వారిపైన శాంక్షన్స్ విధిస్తామంటున్నారు. అందుకే అమెరికా శత్రువు వెనిజులా కనుక వెనిజులాతో ట్రేడ్ చేస్తే మేము శాంక్షన్స్ విధిస్తాం. అమెరికా శత్రువు ఇరాన్ కనుక ఇరాన్తో ట్రేడ్ చేస్తే మేము శాంక్షన్స్ విధిస్తాం. అమెరికా శత్రువు రష్యా కనుక రష్యాతో ట్రేడ్ చేస్తే మేము శాంక్షన్ విధిస్తామంటున్నారు. మరి ఇండియా శత్రువైన పాకిస్తాన్తో అమెరికా ఎందుకు ట్రేడ్ చేస్తుంది? ఇటీవలనే కదా అమెరికా సంబంధించిన ఒక కంపెనీతో పాకిస్తాన్ క్రిప్టో డీల్ కుదుర్చుకుంది. ఆ కంపెనీలో 60% వాటా ట్రంప్ ఫ్యామిలీదే. అంటే అమెరికానే కాదు, ట్రంప్ కుటుంబం కూడా పాకిస్తాన్తో వాణిజ్యం చేస్తుంది. ఇటీవల పాకిస్తాన్ మినరల్స్ ఫోరం అనేది కండక్ట్ చేస్తే దానికి అమెరికన్ కంపెనీలు హాజరయ్యాయి కదా. మరి అమెరికా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ పాకిస్తాన్ చేస్తోంది కదా. మరి భారతదేశ శత్రువైన పాకిస్తాన్తో అమెరికా వ్యాపారం చేస్తూ అమెరికా శత్రువుతో వ్యాపారం చేయకూడదు అని అంటున్నారు. మనం ఏమన్నా అమెరికా నాయకత్వంలోని నాటోలో మెంబర్ కాదు, మన అమెరికా నాయకత్వంలోని G7లో మెంబర్ కాదు, మన అమెరికా నాయకత్వంలోని మిలిటరీ అలయన్స్లో కానీ ట్రేడ్ బ్లాక్లో కానీ మన మెంబర్ కాదు. మన స్వతంత్ర దేశం ఎవరితో సంబంధాలు ఉండాలన్నది మన విధానం. దాన్నే మల్టీ అలైన్మెంట్ అంటారు. మనకు ఏ దేశంతో సంబంధాలు ఉంటే ఆ దేశ ప్రయోజనాలతో మన దేశ ప్రయోజనాలకు అనుగుణంగా సంబంధాలు పెట్టుకుంటాం. ఇప్పుడు ఉక్రెయిన్ వార్కు మనం కారణం కాదు, అది మన గడ్డపైన జరగడం లేదు.
మన ఆగు అంటే ఎవడు ఆపేది లేదు. కానీ ఆ ఉక్రెయిన్ వార్ వల్ల ఆయిల్ ప్రైసెస్ పెరిగి మనం నష్టపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇలా ఇజ్రాయెల్ అమెరికాలు గాజా పైన ఇరాన్ పైన యుద్ధాలు చేస్తుంటే అమెరికా ఇరాన్ పైన, ఇజ్రాయెల్ గాజా పైన, ఇరాన్ పైన, లెబనాన్ పైన, సిరియా పైన, యమన్ పైన యుద్ధాలు చేస్తుంది. దానివల్ల పశ్చిమాసియా మొత్తం అల్లకల్లోలంగా ఉండి ఎనర్జీ ప్రైసెస్ పెరుగుతున్నాయి. దానికి భారతదేశం బాధిత దేశం. మనకేమైనా సంబంధం ఉందా దానికి? అందువల్ల మనకు సంబంధం లేని జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల మనం బాధపడుతున్న దేశం మనది. ఎందుకంటే మన దేశ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అంటే ముడి చమురు అవసరాల్లో 85 to 90% మనం దిగుమతులపైన ఆధారపడతాం. అలాంటప్పుడు ఇట్ ఈజ్ అవర్ ఇండిపెండెంట్ అటానమస్ ఒక స్వతంత్ర భారతదేశానికి ఉన్న సావరెన్ రైట్ ఏంటి? మా దేశ ప్రజలకు చౌకగా ఇంధనం ఎక్కడ దొరికితే అక్కడ కొంటాం. అది రష్యా నుంచి కొంటే రష్యాతో కొంటాం. సో మాకు రష్యా ఇస్ ఏ రిలయబుల్ డిఫెన్స్ పార్ట్నర్. ఇప్పుడు ఉదాహరణకు రష్యా నుంచి మనం సుకోయ్ యుద్ధ విమానాలు కొన్నాం. అగ్రిమెంట్ ఏంటి? మొదట్లో కొన్నాం, తర్వాత సుకోయ్ యుద్ధ విమానాలు మనమే తయారు చేసుకుంటున్నాం. దీన్నే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటారు. సో రష్యాతో మన డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఎందుకు పెరిగాయి? దానికి కారణం ఏంటంటే, ఒకటి అమెరికా మనకి ఇవ్వనందుకు, రెండు డిఫెన్స్ ఇంపోర్ట్స్ పైనే శాశ్వతంగా ఆధారపడకుండా ఒక్కసారి రష్యా నుంచి మనం ఏమైనా కొనుక్కుంటే దాని తర్వాత బ్యాచ్ మనం మనమే తయారు చేసుకుంటాం. దానికి రష్యా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు సుకోయ్ యుద్ధ విమానాలు ఉన్నాయి, అవి మన ఇండియాలోనే తయారవుతున్నాయి. మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బాలానగర్లో హైదరాబాద్లో ఉంది. అక్కడ సుకోయ్కి సంబంధించిన పార్ట్స్ కూడా తయారవుతాయి. అలాగే మనము రష్యాతో మనకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటంటే, ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్ ఉంది, రష్యా ఇండియా కలిపి తయారు చేసింది. ఇప్పుడు దాని భారతదేశం ఎగుమతులు కూడా చేసుకుంటుంది ఫిలిప్పీన్స్కు. ఇటీవల పాకిస్తాన్కు చెందిన నూర్ఖాన్ ఎయిర్ బేస్ను ధ్వంసం చేయడంలో చైనీస్ ఎయిర్ డిఫెన్స్కు ఛేదించి బ్రహ్మోస్ మిసైల్ పనిచేసింది. రష్యా ఇండియా కలిపి బ్రహ్మోస్ మిసైల్ తయారు చేసింది. అందుకే దాన్ని బ్రహ్మోస్ అంటారు. అంటే భారతదేశానికి చెందిన బ్రహ్మపుత్ర నది, రష్యాకు చెందిన మాస్కోవా నది, ఈ రెండు పేర్లతో కలిపి బ్రహ్మోస్ పెట్టారు. మరి అమెరికాతో ఈ రకమైన అండర్స్టాండింగ్ ఉంటుందా? ఇప్పుడు అమెరికాతో మనం అడుగుదాం, అయ్యా భారతదేశం అమెరికా కలిసి F-35 విమానాలు తయారు చేద్దామంటే అమెరికా ఒప్పుకుంటుందా? లేదా మేము మొదట్లో ఒక 10 F-35 విమానాలు కొంటాం, ఆ తర్వాత F-35 విమానాలు ఇండియాలోనే తయారు చేస్తాం, మీరు కాస్త సహకరించండి అంటే అమెరికా ఒప్పుకుంటుందా? ఈ మధ్య తిరువనంతపురంలో ఒక F-35 విమానం ఆగితే దాని దగ్గరికి కూడా మనం పోనీయలేదు. వాళ్ళు వచ్చి రిపేర్ చేసుకొని లేపుకొని వెళ్ళిపోయారు. కానీ మన వాళ్ళని దగ్గరికి కూడా రానియలే. మన వాళ్ళు రిపేర్ చేస్తా అంటే కూడా ఎలా చేయలే. అంటే అంత సీక్రెసీ అమెరికా మెయింటైన్ చేస్తుంది. రష్యాతో మిలిటరీ కోఆపరేషన్లో మన బెనిఫిట్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మనం S-400 మిసైల్ డిఫెన్స్ రష్యా నుంచి కొన్నాం. రష్యా సహకారంతో మనం సొంత మిసైల్ తయారు చేసుకుంటున్నాం. సో అందువల్ల రష్యాతో డిఫెన్స్ కోఆపరేషన్ కారణం అది. అయినా కూడా అమెరికా ఒత్తిడికి తలవంచి మనం రష్యా నుంచి దిగుమతులు తగ్గించుకుంటున్నాం. అయినా కూడా ఇంకా మీరు రష్యా పైన ఎందుకు ఆధారపడతారంటే, మరి అమెరికా మీద ఆధారపడగలమా? ఎందుకంటే అమెరికా ఐ లవ్ పాకిస్తాన్ అంటూ అసీం మునీర్కు పెద్దపీట వేస్తుంటే మనం అమెరికా పైన ఆధారపడగలమా? అందువల్ల ఇండియా ఈజ్ ఎ సావరెన్ ఇండిపెండెంట్ కంట్రీ. ఏ దేశంతో ఫ్రెండ్షిప్ చేయాలని మనం నిర్ణయించుకుంటాం. అమెరికానేమో పహల్గాంలో సామాన్యుల రక్తంతో తడిసిన చేతులతో వైట్ హౌస్ వెళ్ళిన అసీం మునీర్కు కరచాలనం చేస్తాడు. భారతదేశంలో నిత్య రక్తపాతం కోరుతున్న దుర్మార్గునికి ఒక లంచ్ ఇచ్చి ఇట్ ఈజ్ ఏ హానర్, ఆ అసీం మునీర్ని కలవడం నా గౌరవం అంటాడు ట్రంప్. మనమేమో రష్యాతో ఫ్రెండ్ చేస్తే తప్పేంటి? సర్వకాల సర్వావస్థల యందు మనకు మద్దతుగా ఉంది. 1971 ఇండియా పాక్ వారప్పుడు పాకిస్తాన్కు మద్దతుగా అమెరికా 7th ఫ్లీట్ అంటారు, సప్తమ నౌకాదళమని. అంటే ఆ షిప్ నుంచి వందలాది ఎయిర్ క్రాఫ్ట్లు అటాక్ చేయగలుగుతుంది. అలాంటి 7th ఫ్లీట్ను ఇండియన్ ఓషన్లోకి దించింది అమెరికా. అంటే పాకిస్తాన్కు అనుకూలంగా, భారత్కు వ్యతిరేకంగా. అప్పటి సోవియట్ యూనియన్ హెచ్చరించింది, మీరు కనుక ఇండియాను టార్గెట్ చేస్తే మేము రంగంలో దిగుదామని. అప్పుడు అమెరికా తోకమడిచి 7th ఫ్లీట్ వెనక్కి తీసుకుంది. అంతే రష్యాతో మన డిఫెన్స్ కోఆపరేషన్కి ఇంత చరిత్ర ఉంది. సోవియట్ కాలపు నుంచి చరిత్ర ఉంది. మరి అమెరికా మరి వాళ్ళ యుద్ధ విమానాలు ఇప్పుడు F-35 వాళ్ళకి అమ్ముతా అంటుంది. పాకిస్తాన్ కూడా అమ్ముతుంది. ఏం చేసుకోవాలి దాన్ని? అంటే పాకిస్తాన్, ఇండియా, అమెరికా యుద్ధ విమానాల్లో కొట్లాడుకోవాలా?
సో అందువల్ల ఒక రిలయబుల్ అలై ఫ్రెండ్ ఎవరవుతారు, ఎవరి నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎవరి నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నది ఒక ఇండిపెండెంట్ కంట్రీ తీసుకొని ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ. దాన్ని అమెరికా ఎవడు ట్రంప్ ఎవడు మనకు చెప్పడానికి. అందువల్ల ఇది పూర్తిగా అన్యాయము, అభ్యంతరకరం. ఇట్ ఇస్ అన్ అబ్సల్యూట్ హిపోక్రసీ ఆన్ ద పార్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఇట్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు ఇండియా. భారత ప్రభుత్వం చాలా గట్టిగా రియాక్ట్ కావాలి. ట్రంప్కి అర్థమయ్యే భాష ఏంటంటే ఎవడు గట్టిగా రెస్పాండ్ అవుతాడో వాడికి ఇంటాడు ట్రంప్. ఇలా చూడండి, చైనాకి ఎందుకు తోకముడిచాడు. ఆఖరికి చైనా అంటే బలమైన దేశం అనుకుందాం. కెనడా కూడా గట్టిగా రెస్పాండ్ అయింది. రిటాలియేటరీ టారిఫ్లు విధిస్తాం, మా పైన నువ్వు విధిస్తే మేము కూడా విధిస్తాం అంటూ చైనా కెనడా తిరగబడితే ఇప్పుడు ట్రంప్ కాలబేరానికి వచ్చి చైనాతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటా, జింపింగ్ ఈజ్ మై ఫ్రెండ్, ఐఎమ్ గోయింగ్ టు చైనా అని ఇప్పుడు ట్రంప్ చైనాకు పోతున్నాడు. సో అందువల్ల భారత ప్రభుత్వం ఈ వెన్నెముక లేని వైఖరి ప్రదర్శించకూడదు. గట్టిగా ట్రంప్కు అర్థమయ్యే భాషలో సమాధానం చెప్పాలి. ఇదేన్ ఇండిపెండెంట్ నేషన్, మీరు ఏదైనా మేము నెగోషియబుల్, ట్రేడ్ ఈజ్ నెగోషియబుల్, బట్ ఇండిపెండెన్స్ అండ్ సావర్నిటీ ఈజ్ నాన్ నెగోషియబుల్. మీకు ఇక్కడ కేవలం ట్రేడే కాదు, దేశ సార్వభౌమాధికారాన్ని, దేశ స్వాతంత్రాన్ని, దేశ వ్యూహాత్మక స్వతంత్రతను ట్రంప్ దెబ్బతీస్తున్నాడు. సో స్ట్రాటజిక్ అటానమీ, ఫారెన్ పాలసీ, సావర్నిటీ అనేది నాన్ నెగోషియబుల్. బేరసారాలకు సంబంధమే లేదని ట్రంప్కు అర్థమయ్యే భాషలో చెప్పాలి. అన్ఫార్చునేట్లీ ప్రైమ్ మినిస్టర్ 2 గంటలు పార్లమెంట్లో మాట్లాడినా ట్రంప్ పేరు తీయడు. ఇండైరెక్ట్గా ఏ ప్రపంచ నాయకుడు చెప్పలేదంటాడు కానీ ట్రంప్ పేరు కూడా తీయడు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ట్రంప్ ఉన్న నేచర్ ఏంటంటే ఎవడు ఎదురు తిరిగితే వాడికి వింటాడు, ఎదురు తిరగడానికి వినడు. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ చైనా, దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ కెనడా, దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ యూరప్. ఇలా ఫ్రాన్స్ ఎదురు తిరుగుతోంది. మీకు పాలస్తీనాను గుర్తించింది ఫ్రాన్స్, మీకు ఇప్పుడు రేపో మాపో యూకే గుర్తించబోతోంది. యూరప్ ఎదురు తిరుగుతోంది. యూరప్ ఎదురు తిరిగితే ట్రంప్ వింటాడు. ట్రంప్కు లొంగిపోతే ట్రంప్ వినడు. ఇప్పటికైనా భారత ప్రభుత్వానికి అర్థం కావాలి, ట్రంప్ విధిస్తున్నవి కేవలం టారిఫ్లు కాదు, ట్రంప్ విధిస్తున్నది కేవలం ఆంక్షలు కాదు, ట్రంప్ విధిస్తున్నది భారతదేశ స్వతంత్రాన్ని, సార్వభౌమాధికారాన్ని, భారతదేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టమంటున్నాడు. అందుకు అంగీకరించే ప్రసక్తే లేదని ట్రంప్కి మనం తేల్చి చెప్పాలి. సార్, ఇక్కడ భారతదేశం మిత్రదేశం అని అంటూనే అధ్యక్షుడు ట్రంప్ 25% సుంకాలు విధించడానికి కారణం ఏమై ఉండొచ్చు సార్? అంటే అదే మిత్రదేశం అంటే ఆయన బాధ ఏంటంటే మనం బ్రిక్స్లో భాగమయ్యేందుకు ఆయనకు వ్యతిరేకత. బ్రిక్స్లో మనం భాగం ఎందుకు అయ్యాము అర్థం కావాల్సింది ఏంటంటే అమెరికా అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణుల వల్లనే ప్రపంచంలో గ్లోబల్ సౌత్ అంటారు. గ్లోబల్ సౌత్ అంటే వెస్ట్రన్ కంట్రీస్ కాని దేశాలు అమెరికా దాడి నుంచి తమను తాము కాపాడుకోవటానికి గ్లోబల్ సౌత్ అంటే వర్తమాన దేశాలు, ఎమర్జింగ్ ఎకానమీస్ తమలో తాము సహకరించుకోవటానికి బ్రిక్స్ ఏర్పడింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాతో ఏర్పడింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా చేరింది. ఆ తర్వాత సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్ ఇలాంటి దేశాలు కూడా చేరాయి. ట్రంప్కి అర్థం కావాల్సిందే బ్రిక్స్ అనేది అమెరికాకు ప్రత్యర్థి కాదు. బ్రిక్స్లో అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా కూడా ఉంది. మరి ఎందుకుంది? అమెరికాకు ప్రత్యర్థులైన చైనా, ఇరాన్ ఉంది, సౌదీ అరేబియా కూడా ఉంది అమెరికా అందులో. సో అందువల్ల బ్రిక్స్ను ఎందుకు దెబ్బతీస్తున్నాడు అంటే అమెరికన్ సుప్రిమసీకి బ్రిక్స్ ఎక్కడ కౌంటర్ అవుతుందో అని. ట్రంప్కి ఏంటంటే ఫ్రెండ్ లేదు, ఫో లేదు. అమెరికన్ సుప్రిమసీకి ఎదురు రాకూడదు. ఇప్పుడు డాలర్కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కరెన్సీ వస్తుందని ట్రంప్ భయపడుతున్నాడు. దాని దరిదాపులో కూడా లేము. కానీ బ్రిక్స్ దేశాలు దేశీయ కరెన్సీలో వాణిజ్యం చేసుకుందాం, డాలర్తో ప్రత్యామ్నాయంగానే ఒక ప్రయత్నాలు చేస్తున్నాయి. డాలర్ ఆధిపత్య పేమెంట్ వ్యవస్థ అయిన స్విఫ్ట్, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ అంటారు. అలా డాలర్ డామినేటెడ్ పేమెంట్ సిస్టమ్ నుంచి ప్రత్యామ్నాయంగా మరో పేమెంట్ సిస్టమ్ ఎవాల్వ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవన్నీ ట్రంప్కు నచ్చడం లేదంటే అమెరికన్ ఆధిపత్యానికి, అమెరికన్ సుప్రిమసీకి ఏ రకమైన సవాల్ ఎదురు కాకూడదు అనేది ట్రంప్ ఆలోచన. ఇక ఒకవైపు ఫ్రెండ్ అంటూనే ఎందుకు చేస్తున్నాడు? ఇండియాతో ఒక ట్రేడ్ డీల్ కుదుర్చుకోవటానికి అమెరికా, భారత్లు చర్చలు జరుపుతున్నాయి. ఈ ట్రేడ్ డీల్ అయిపోయింది అని కూడా ట్రంప్ అనేకసార్లు క్లెయిమ్ చేశాడు.
కానీ నిన్న టారిఫ్లతో అర్థమైంది అంటే ట్రేడ్ డీల్ ఇంకా కుదరలేదు అని. ట్రేడ్ డీల్ ఎందుకు కుదరడం లేదు అంటే అమెరికా అగ్రికల్చర్ అండ్ డైరీ ఎక్స్పోర్ట్స్కు ఇండియాలో మార్కెట్ తెరవాలి అన్నది ట్రంప్ వాదన. కానీ ఇది భారతదేశం అంగీకరించడానికి సిద్ధంగా లేదు. వాస్తవంగా ట్రేడ్ డీల్లో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవటానికి కొన్ని రకాల సడలింపులు అనండి, కొన్ని రాజీ సూత్రాలు అనండి, కొన్ని కన్సెషన్స్ రాయితీలు ఇవ్వండి అని ఇండియా ఆఫర్ చేసింది. ఇప్పుడు ఉదాహరణకు ఆటోమొబైల్స్ పైన, హై ఎండ్ ఆటోమొబైల్స్ పైన టారిఫ్లు తగ్గించండి అన్నది ట్రంప్ వాదన. ఆల్రెడీ లాస్ట్ బడ్జెట్లో హార్లీ డేవిడ్సన్, టెస్లా లాంటి హై ఎండ్ ఆటోమొబైల్స్ పైన సుంకాలను గణనీయంగా ఇండియా తగ్గించింది. దాదాపు సగానికి సగం తగ్గించింది. ఇంకా ఎక్కువ తగ్గించడానికి కూడా భారత్ సిద్ధంగా ఉంది. అలాగే అమెరికన్ విస్కీ పైన టారిఫ్లు తగ్గించాలి అనేది ట్రంప్ వాదన. దానికి కూడా మనం అంగీకరించాం. అలాగే అమెరికా నుంచి వచ్చేటువంటి కొన్ని రకాల కొన్ని అమెరికా నుంచి మోర్ డిఫెన్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి, అమెరికా నుంచి ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకోవాలని ట్రంప్ కండిషన్స్ పెడుతున్నాడు. దానికి కూడా అమెరికాలో మోడీ పర్యటన సందర్భంగా దాదాపు అంగీకరించారు. ఇప్పుడు F-35 యుద్ధ విమానాలు కొనడం పైన చర్చలు జరుగుతున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఒకప్పుడు 75% ఆఫ్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ మనకు రష్యా నుంచే ఉండేవి. ఇప్పుడు అది 36% తగ్గించుకున్నాం. సో అమెరికాతో డిఫెన్స్ ట్రేడ్ పెరుగుతోంది. అలాగే అమెరికాతో ఎనర్జీ ట్రేడ్ కూడా పెరుగుతుంది. ఇన్ని ఒప్పుకున్నా ట్రంప్ అంగీకరించడం లేదు. ఎందుకంటే ట్రంప్ కోరుకుంటున్నది ఏంటంటే, ఒకటి, అమెరికా అగ్రికల్చరల్ అండ్ డైరీ ప్రొడక్ట్స్కు ఇండియన్ మార్కెట్ తెరవాలని. అంటే ఉదాహరణకు అమెరికా బియ్యం, అమెరికా గోధుమలు, అమెరికా పాలు, అమెరికా చీజు మనం తెప్పించుకోవాలని. ఇది భారతదేశం అంగీకరించడం లేదు. ఎందుకు అంగీకరించడం లేదంటే, ఈ దేశ ప్రజల్లో ఇప్పటికీ 50% మంది వ్యవసాయం పైన ఉపాధి ఆధారపడుతున్నారు. ఒక్కసారి ఫారిన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్కి మనం అనుమతిస్తే ఇండియాలో ఫార్మర్ దెబ్బతింటారు. ఇప్పుడు ఉదాహరణకు ఇండోనేషియా నుంచి విచక్షణ రహితంగా పామాయిల్ దిగుమతి చేసుకుంటే కేరళలో కొబ్బరి రైతులు నష్టపోయారు. అలాగే మీకు ఇప్పుడు ఆల్రెడీ ఫారిన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఇండియాలో అమ్ముతున్నారు. ఇంకా నీకు ఎక్కువగా అనుమతిస్తే అవి చీప్, ఎందుకంటే అమెరికాలో అగ్రికల్చర్ పైన భారీగా రాయితీలు ఉంటాయి. ఇప్పుడు మన దేశంతో పోలిస్తే చాలా ఎక్కువ రాయితీలు ఉంటాయి. అమెరికా జనాభాలో 2% మాత్రమే అగ్రికల్చర్ పైన ఆధారపడుతున్నారు. ఇండియన్ జనాభాలో 50% అగ్రికల్చర్ పైన ఆధారపడుతున్నారు. అందువల్ల అమెరికా నుంచి వచ్చే చీపర్ అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ వస్తే మన దేశంలో ఉన్న రైతాంగం నష్టపోతారు. అందుకే భారత ప్రభుత్వం దానిపైన కాస్త గట్టిగా బిగుసుకొని కూర్చుంది. దీన్ని ఛేదించాలన్నది ట్రంప్ లక్ష్యం. ట్రంప్ ఈ టారిఫ్లు విధించేదంటే ఒక రకంగా బ్లాక్మెయిల్, అంటే అమెరికా డిమాండ్లకు భారతదేశం తలవంచాలి అన్నది లక్ష్యం. ఎందుకు ఇప్పుడు ఇంకొక కారణం కూడా ఏంటంటే, అమెరికా ఆల్రెడీ ఇండోనేషియాతో, జపాన్తో, వియత్నాంతో, ఫిలిప్పీన్స్తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇవన్నీ కూడా ఏకపక్ష ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు జపాన్ చాలా కాలంగా తన రైస్ మార్కెట్లోకి ఇతర దేశాలని ఎలో చేయలేదు. ఎందుకంటే జపాన్ రైస్ ప్రొడ్యూసింగ్ కంట్రీ కనుక రైస్ ఇంపోర్ట్స్ని ఎలో చేయలేదు. కానీ ఇప్పుడు జపాన్తో ట్రంప్ బలవంతాన బెదిరించి కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా జపాన్ ఇంపోర్ట్ చేసుకునే అమెరికన్ రైస్ 75% పెరగబోతోంది. అలాగే మీకు వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా అమెరికా వస్తువులపైన 0 డ్యూటీ విధిస్తామని అంగీకరించారు. 0. ఇక అమెరికా నుంచి వచ్చే ఏ వస్తువులపైన సుంకాలు విధించవు. కానీ అమెరికా మాత్రం ఇండోనేషియా వస్తువులపైన 19% సుంకాలు విధిస్తారు. ఎంత న్యాయమో చూడండి. ఇండోనేషియా అమెరికా వస్తువులపైన 0, ఎలాంటి టారిఫ్ విధించకూడదు. కానీ ఇండోనేషియా నుంచి వచ్చే వస్తువులపైన అమెరికా 19% సుంకాలు విధిస్తూ ఉంటుంది. దానికి కూడా ఆ దేశాలు ఒప్పుకున్నాయి. ఎందుకు ఒప్పుకున్నాయో ఆ దేశాల లెక్కలు ఆ దేశాలకు ఉండవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది కానీ భారత్తో కూడా ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకోవాలి. అంటే ఉదాహరణకు జపాన్కు రైస్ ఎక్స్పోర్ట్స్కు అగ్రిమెంట్ కుదిరింది కనుక ఇండియాకు కూడా అమెరికన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎలో చేయాలి. వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలు 0 డ్యూటీలకు కూడా ఒప్పుకున్నాయి కనుక ఇండియా కూడా 0 డ్యూటీకి ఒప్పుకోవాలి అని. కానీ ఇండియాకు అది నష్టం. ఇప్పుడు ఈ టారిఫ్ల వల్ల నష్టం లేదా అంటే ఖచ్చితంగా నష్టం. ఇప్పుడు ఇదే టారిఫ్లు కనుక నిలబడితే, ఎందుకు నిలబడితే అంటున్నానంటే ట్రంప్ది నమ్మకం ఉండదు.
ఇవాళ ఏం మాట్లాడతాడో రేపేం మాట్లాడతాడో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆగస్టు 1 నుంచి మొదలవుతాయన్నాడు. అంటే ఆగస్టు 1 ఎన్ని రోజులు ఉన్నాయి? ఇంకొక 20 అవర్స్, మీకు ఇంకా 16 అవర్స్ ఉంది, 15 అవర్స్ ఉంది. ఈ 15 గంటల్లో ఎనీథింగ్ కెన్ చేంజ్. ఇది ఇంగ్లీష్లో ఒక ఈడియం ఉంది, దేర్ కెన్ బి ఎ మెనీ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని. అంటే కప్పు మన పెదవికి తాకే లోపల స్లిప్ కావచ్చు అని. అది ట్రంప్ స్వభావం అది. కానీ ఈ సుంకాలే ఉంటే ఖచ్చితంగా కొన్ని ఇండియన్ ఎక్స్పోర్ట్ నష్టపోతాయి. ఉదాహరణకు ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, అలాగే జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఫార్మాసిటికల్స్, ఈ ఎగుమతులు దెబ్బతింటాయి అమెరికాకు మనం. అయితే ఇండియన్ ఎక్స్పోర్ట్ దెబ్బతినడమే కాదు, అమెరికన్ కన్జ్యూమర్స్ కూడా ఇవి కాస్ట్లీ అవుతాయి. ఇప్పుడు అమెరికాలో అమ్మే యాపిల్ ఫోన్లలో గణనీయమైన భాగం ఇండియాలో తయారవుతున్నాయి. అలాగే అమెరికాలో ఉండే ఆండ్రాయిడ్ మిడ్ రేంజ్ ఫోన్లు చాలా ఇండియాలో తయారవుతున్నాయి. ఈ మధ్య కాలంలో భారత ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ PLI అమలు చేశాక ఇండియాలో మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా పెరిగింది. ఇండియా ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు అమెరికాకు ఎగుమతి చేస్తుంది. అందువల్ల ఇప్పుడు అమెరికాలో ఈ ట్రంప్ విధించిన భారత్పై విధించిన 25% టారిఫ్ల వల్ల అమెరికాలో స్మార్ట్ ఫోన్ల ధరలు, ఆటోమొబైల్స్ ధరలు, ఔషధాలు, ఫార్మాసిటికల్స్ ధరలు, టెక్స్టైల్స్, గార్మెంట్స్ ధరలు, దుస్తుల ధరలు, అలాగే మీకు జెమ్స్ అండ్ జ్యువెలరీ పైన, ఇండియా ఈజ్ ఎ వెరీ బిగ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ డైమండ్స్ టు అమెరికా. సో వీటన్నిటి ధరలు పెరుగుతాయి. ఇది వన్ వేగానే ఇంపాక్ట్ ఉండదు, అమెరికన్ కన్జ్యూమర్స్ పై కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అందువల్ల భారత ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఇప్పుడు ఇన్ని రకాల ఎగుమతుల పైన సుంకాలు టారిఫ్ పెరుగుతుంది కనుక, ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ దెబ్బతింటాయి కనుక ఇండియా బేరానికి వచ్చి అమెరికా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కు, అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్కు మన ఎకానమీని తెరవాలి భారీగా అనే ఒత్తిడి తేవటానికి ట్రంప్ ఈ సుంకాలు విధిస్తున్నాడు. ఇకపోతే ట్రంప్ భారత్కి మిత్రులు అని మనం భావించాం. అలాగే ట్రంప్ వస్తే భారత్కి లాభం చేకూరుతుంది అనుకున్నాం. అయితే భారతదేశంపై ట్రంప్ మొదటి నుంచి అనుసరిస్తున్న వైఖరిని ఎలా చూడాలి? అంటే మీరు అన్నారు భావించామని, మీరు అన్న నిజమే జ్యోతి గారు, మీరు అన్న నిజమే. భారతదేశంలో చాలామంది అలా భావించారు, నాలాంటి వాడే భావించలేదు. మీరు నా వీడియోలు చూడండి, డే 1 నుంచి. ఇప్పుడే కాదు, 2016లో ట్రంప్ క్యాంపెయిన్ అప్పుడు కూడా ట్రంప్ ఈజ్ డేంజరస్ ఫర్ ఇండియా అన్నదే నా స్టాండ్. కానీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ఫర్ ఐడియాలజికల్ రీజన్స్, అంటే భారత ప్రయోజనాల కన్నా బీజేపీ సైద్ధాంతిక ప్రయోజనాల రీత్యా ట్రంప్ను సమర్థించారు. ఎందుకంటే ట్రంప్ ఈజ్ యాంటీ ముస్లిం అనుకున్నారు, కానీ అది కూడా నిజం కాదని తేలిపోయింది. ఈ మధ్య అసీమునికి ఇచ్చిన గౌరవంతో ట్రంప్ అనే అతను తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడతాడు. ట్రంప్ ఈజ్ ఎ కన్జర్వేటివ్ రైట్ వింగ్, బీజేపీకి కూడా రైట్ వింగ్ కనుక మన ఐడియాలజికల్ ప్యారిటీ ఉంటుంది అని బీజేపీ సమర్థించింది. ఓవర్సీస్ ఫ్రెండ్స్ బీజేపీ ట్రంప్కు ప్రచారం కూడా చేసింది. ఈవెంట్ హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ లాంటి ఈవెంట్స్ జరిపి నరేంద్ర మోడీ ట్రంప్ ప్రచారానికి సహకరించాడు. దానికి ప్రూఫ్ ఏంటంటే ట్రంప్ ప్రచార వీడియోల్లో మోడీ బైట్లు కూడా, హౌడీ మోడీ ఈవెంట్కి సంబంధించిన క్లిప్స్ కూడా ఉన్నాయి. అప్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ నినాదాలు కూడా ఇచ్చారు. అందువల్ల బీజేపీ సమాధానం చెప్పాలి. మీరు ట్రంప్ ఫ్రెండ్ అన్నారు కదా, ట్రంప్ వస్తే భారతదేశానికి లాభం అవుతుంది కదా అన్నారు కదా, ట్రంప్ వస్తే ఇస్లామిక్ తీవ్రవాదం పైన ఉక్కుపాదం మోపుతాడన్నాడు కదా, ట్రంప్ వస్తే పాకిస్తాన్ సంగతి తెలుస్తాడన్నారు కదా, మరి ఏమీ జరగడం లేదు కదా అని ఈ ప్రశ్న మనము భారతీయ జనతా పార్టీని అడగాలి, నన్ను కాదు. కానీ నాలాంటి వారు మొదటి నుంచి కూడా ట్రంప్ వైఖరి భారత్కు వ్యతిరేకం. ఎందుకంటే ట్రంప్ ఇది ట్రాన్సాక్షనల్ లీడర్. ట్రంప్ అమెరికన్ సుప్రిమసీని నిలబెట్టడానికి వేసేటువంటి ఎత్తుగడ. ఇప్పుడు ఉదాహరణకు రష్యాతో, పుటిన్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ రష్యాతో ట్రేడ్ చేస్తే టారిఫ్ విధిస్తా అంటున్నాడు. నిన్నమన్నటి దాకా పుటిన్ ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు, రష్యాతో ఫ్రెండ్షిప్ చేస్తానన్నాడు. యునైటెడ్ నేషన్స్లో ఉక్రెయిన్లో రష్యా యుద్ధం ఆపమని యూరప్ తీర్మానం పెడితే ఇండియా అబ్స్టైన్ అయింది, అమెరికా వెళ్ళి రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది. మరి సడన్గా ఇప్పుడు ఎందుకు మారాడు? రష్యా పట్ల నిజంగా ఫ్రెండ్షిప్ కాదు, రష్యాను ఉపయోగించుకొని చైనాను ఐసోలేట్ చేయాలి అని అనుకున్నాడు. దీన్నే రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. 1970s కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్ యూనియన్కు
ఈ రష్యాకు మధ్య చైనాకు మధ్య విభేదాలున్న సమయంలో చైనాను దగ్గర తీయడం ద్వారా సోవియట్ యూనియన్ కౌంటర్ చేయాలన్నది కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. హెన్రీ కిస్సింజర్ అనే ఫారిన్ అఫైర్స్ ఎక్స్పర్ట్ చెప్పిన సూత్రం ఇది. దీనికి అనుగుణంగా ప్రెసిడెంట్ నిక్సన్ చైనా వెళ్ళాడు, చైనాతో ఫ్రెండ్షిప్ చేశారు. దాన్ని చైనా బ్రహ్మాండంగా ఉపయోగించుకొని ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎమర్జ్ అయింది. అందువల్ల కోల్డ్ వార్ పీరియడ్లో ప్రెసిడెంట్ నిక్సన్ కాలంలో చైనాను ఉపయోగించుకొని సోవియట్ యూనియన్ను ఐసోలేట్ చేయాలని ఆ రోజు అనుకున్నారు. దాన్ని కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. ఇప్పుడు ట్రంప్ అనుసరిస్తున్నది రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ. అంటే రష్యాను ఉపయోగించుకొని చైనాను ఐసోలేట్ చేయాలని అనుకున్నాడు. కానీ పుటిన్ దానికి వెసులుబాటు ఇవ్వడం లేదు. ఇప్పటికీ వెసులుబాటు కొరకు మాత్రమే, అంటే రష్యాను ఉపయోగించుకొని చైనాను ఐసోలేట్ చేయాలనే తన వ్యూహాన్ని అమలు చేయడం కొరకే రష్యా పైన ఆంక్షలు పెడుతున్నాడు, రష్యాతో ట్రేడ్ చేసే దేశాలపైన ఆంక్షలు పెడుతున్నాడు. సో అందువల్ల ట్రంప్ విధానాలు క్లియర్గా ఏకపక్షమైన అమెరికన్ సుప్రమసీ, అంటే యూనిపోలారిటీ అంటారు. భారతదేశమేమో ఒక మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ కొరకు ప్రయత్నం చేస్తుంది. అమెరికానేమో తన ఏకపక్ష అగ్రరాజ్య ఆధిపత్యం కొరకు యూనిపోలారిటీ కొరకు ప్రయత్నం చేస్తుంది. అందువల్ల అమెరికన్ వరల్డ్ వ్యూ, ఇండియన్ వరల్డ్ వ్యూలో ఉన్న తేడా అది. అందుకే మీరు గమనించండి. అయితే మరి మనము అమెరికా ఎందుకు ఈ రకంగా చేస్తోంది, దీనికి మనం కారణం కాదా అంటే డెఫినెట్గా మన ప్రభుత్వాలు అమెరికాకు అనుకూలంగా అమెరికా ఒత్తిళ్లకు తలవంచుతూ అనుసరించిన విధానాల వల్ల అమెరికా మరింతగా బరితెగించటానికి కారణమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా చెప్పింది ఇరాన్ నుంచి మీరు ఆయిల్ దిగుమతులు ఆపేయాలి అని. ఎందుకంటే మాకు ఇరాన్ శత్రుదేశం. ట్రంప్ వచ్చాక ఒబామా టైంలో ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ట్రంప్ వచ్చాక ఆ అణు ఒప్పందాన్ని రద్దు చేసి ఇరాన్ పైన శాంక్షన్స్ పెట్టాడు. బైడెన్ కూడా శాంక్షన్స్ కొనసాగించాడు. సో అందువల్ల కార్డ్స్ ఆర్ కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని, అంటే ఆంక్షల ద్వారా అమెరికా శత్రువులను ఎదుర్కోవడం అనేది ఆ కార్డ్సా చట్ట సారాంశం. సో అలా ఆ చట్టాన్ని ఉపయోగించి మీరు ఇరాన్ నుంచి ఎలాంటి దిగుమతులు చేసుకోవద్దు అని ఒత్తిడి తెచ్చారు. ఆ దశలో భారత మొత్తం ముడి చమురు దిగుమతుల్లో 10% ఇరాన్ నుంచే, 10%. అండ్ ఇరాన్ నుంచి ఆయిల్ కొన్న చీప్ మనకు, ఎందుకంటే జాగ్రఫికల్గా మనకు దగ్గరగా ఉంటుంది ఇరాన్. దాంతోపాటు మనం రూపీస్లో చెల్లిస్తాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ రూపాయలతో ఇరాన్ మళ్ళీ మన దగ్గరే వస్తువులు కొనాలి. ఇన్ని రకాలుగా లాభం ఉన్నా మనం ఇరాన్ నుంచి దిగుమతులను జీరోకి పట్టుకొచ్చుకున్నాం అమెరికా ఒత్తిడితో. అందువల్ల ఆ రోజే మనము నో అని ఉంటే ఇవాళ ట్రంప్ ఈ స్థాయికి బరితెగించేవాడే కాదు, అమెరికా ఈ స్థాయికి బరితెగించే కాదు. కానీ ఒక్కసారి నువ్వు తలవంచాక ఇంకా తలవంచమంటారు. ఎవడైనా మన ఇళ్లలో కూడా చూడండి, ఓ మాట అంటే పడ్డాడు అనుకోండి, ఇంకా 4 మాటలు అంటావు. 4 మాటలన్నా పడ్డావు అనుకోండి, 10 మాటలు అంటాడు. కానీ మొదటి మాట అన్నప్పుడే ఏం మాట్లాడతావు అన్నావు అనుకోండి, వాడు ఇంకోసారి అన్నాడు. సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు అమెరికాతో వ్యవహార సరళికి కూడా భారత ప్రభుత్వం రాజీ పడడం వల్ల, ఆ ఇరాన్ విషయంలో అమెరికాకు సరెండర్ కావడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇరాన్లో చబహార్ పోర్ట్ అని ఉంది. అదొక కీలకమైన వ్యూహాత్మక పోర్ట్ మనది. మనం కాదంటే చైనా వాడు ఎంటర్ అవుతాడు. చబహార్ పోర్ట్ అనేది సెంట్రల్ ఏషియాకు వెళ్ళటానికి, అంటే మాజీ సోవియట్ రిపబ్లిక్లైన తుర్క్మెనిస్తాన్, కజకస్తాన్, తజకిస్తాన్, కిర్గిజియా, ఉజ్బెకిస్తాన్ అని ఈ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్. ఇక్కడ పెద్ద ఎత్తున ఎనర్జీ రిజర్వ్స్ ఉన్నాయి. సోవియట్ కాలం నుంచి ఇండియాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో ఈ చబహార్ పోర్ట్ అనేది యాక్సెస్ టు సెంట్రల్ ఏషియా కీలకం. అంతటి వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన చబహార్ పోర్ట్ నుంచి కూడా అక్కడ మన ఇన్వెస్ట్మెంట్ను తగ్గించుకున్న అమెరికా ఒత్తిడి మేరకు మళ్ళీ ఇప్పుడు కాస్త మొదలు పెట్టాం. ఎందుకంటే మనం కాదంటే చైనా వాడు ఎంటర్ అవుతాడని చెప్పి మనం ఎంటర్ అయ్యాం. సో ఇలా ఇరాన్ విషయంలో మనం కంప్లీట్గా అమెరికాకు తలవంచాం. సో తలవంచిన తర్వాత అమెరికా వాడు ఏమనుకుంటాడు, ఇప్పుడు రష్యా విషయంలో కూడా తలవంచమంటున్నాడు. రష్యా విషయంలో తలవంచలేకపోతున్నాం. ఎందుకంటే రష్యా విషయంలో ఎందుకు తలవంచలేమంటానికి ప్రూఫే ఈ మధ్య ఆపరేషన్ సింధూర్. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ వార్లో ఒక్కటంటే మన ఎయిర్ బేస్ను కానీ మన మిలిటరీ అసెట్స్ కానీ పాకిస్తాన్ దాడి చేయలేకపోయింది. మనమేమో సర్గోదా ఎయిర్ బేస్, నూర్ఖాన్ ఎయిర్ బేస్, పాకిస్తాన్లో ఉన్న 9 టెర్రరిస్ట్ స్థావరాలని, బహవల్పూర్ను, మునీర్కాలో ఉన్న లష్కర్ హెడ్ క్వార్టర్స్ను, మీకు బహల్పూర్లో ఉన్న జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్ అటాక్ చేయగలం. ఎలా అటాక్ చేయగలిగాం? చైనీస్ ఎయిర్ డిఫెన్స్ వాడుతున్నాడు పాకిస్తాన్.
దాన్ని మన బ్రహ్మోస్ మిసైల్ మన యుద్ధ విమానాలు ఛేదించగలిగాయి. కానీ మనమేమో రష్యన్ మేడ్ S-400 మిసైల్ డిఫెన్స్ వాడాము. దాంతోపాటు మన దేశీయంగా తయారైన ఆకాశ్ మిసైల్ డిఫెన్స్ కూడా వాడాము. రష్యన్ మేడ్ S-400 మిసైల్ డిఫెన్స్ సమర్థవంతంగా పాక్ డ్రోన్లను, యుద్ధ విమానాల్ని, మిసైల్స్ ఆపగలిగింది. అలాంటప్పుడు అమెరికా ఒత్తిడి తెచ్చిన మోడీ ప్రభుత్వం రాజీ పడలేకపోయింది రష్యా విషయంలో. ఇరాన్ విషయంలో రాజీ పడ్డది. ఇరాన్ విషయంలో రాజీ పడే వరకు రష్యా విషయంలో కూడా రాజీ పడమని అంటున్నారు. రాజీ పడలేకపోతుంది రష్యా విషయంలో. ఎందుకు? ఈ డిఫెన్స్, రష్యాతో ఉన్న డిఫెన్స్ కోఆపరేషన్కు ఉన్న సిగ్నిఫికెన్స్ అది. అలాగే మనం ఒకప్పుడు ఇరాన్ విషయంలో మన భారతదేశ దిగుమతి అవసరాల్లో క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 10% ఇరాన్ నుంచి ఉండేది. ఇప్పుడు రష్యా పరిస్థితి ఏంటి? లాస్ట్ మంత్ మన మొత్తం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 43% రష్యా నుంచి. తప్పదు, ఎందుకంటే ఒక ఆయిల్ ప్రైస్ పెరిగితే ఇండియాలో ధరలు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అది మోడీ గవర్నమెంట్కు పొలిటికల్గా ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే రష్యా విషయంలో మోడీ ప్రభుత్వం రాజీ పడలేకపోతుంది, గట్టిగా ఉండాల్సి వస్తుంది. ఒక రకంగా ఇట్ ఈస్ కంపెల్డ్ టు బీ స్ట్రాంగర్. అది ట్రంప్కు రుచించడం లేదు. అందువల్ల మనం అమెరికా వ్యూహాత్మక కౌగిల్లోకి వెళ్ళిపోతే ఇలాగే ఉంటుంది అనడానికి ఇది ఒక ప్రూఫ్. ఇప్పుడు మనం చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలో క్వాడ్లోకి వెళ్ళాం. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక అవసరాలకు భారత్ ఉపయోగపడుతూ వస్తుంది. ఇది మొదటి నుంచి చెప్తున్నాం. మనకు చైనాతో డిస్ప్యూట్స్ ఉన్నాయి. చైనాతో డిస్ప్యూట్స్ను మనం బయలెటరల్గా తేల్చుకోవాలి. కానీ అమెరికాతో ఆధారపడి చైనాతో పోరాడలేము. ఎందుకు అనటానికి ఇటీవల ఆపరేషన్ సింధూర్ ఒక ఉదాహరణ కదా. పాకిస్తాన్ విషయంలో అమెరికా ఎలా వ్యవహరించిందో చూశాం కదా. పాకిస్తాన్, భారతదేశం మధ్య ఘర్షణలోనే అమెరికా మనకు సపోర్ట్ చేయకపోతే, నిజంగానే భారత్, చైనాల మధ్య ఘర్షణ వస్తే అమెరికా మనకు సపోర్ట్ చేస్తుందా? ఇంతకన్నా అమాయకత్వం, మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా? అయినా మనం వెళ్ళి అమెరికా నాయకత్వాన్ని క్వాడ్లో చేరాం. మాలాంటి వాళ్ళం క్వాడ్లో చేరినప్పటి నుంచి చెప్తున్నాం, ఇది మంచిది కాదు. మనకు అమెరికానా, చైనానా, రష్యానా కాదు. మన దేశ ప్రయోజనాల కొరకు మల్టీ అలైన్మెంట్, నాన్ అలైన్మెంట్, ఈ రెండు సూత్రాలు. నాన్ అలైన్మెంట్ అంటే మనము మన ప్రయోజనాలకు నిలబడతాం, ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ, స్ట్రాటజిక్ అటానమీ ఉండాలి, అది నాన్ అలైన్మెంట్. మల్టీ అలైన్మెంట్ అంటే ఏంటి? మన దేశ అవసరాలకు ఉపయోగపడే రీతిలో ఎవరితో సంబంధాలు ఉంటే వాళ్ళతో పెట్టుకుంటాం. ఇది చెబితే అమలు వినకుండా వెళ్ళి క్వాడ్లో వెళ్ళి అమెరికన్ స్ట్రాటజిక్ ఎంబ్రేస్లో వెళ్ళాం. అమెరికాతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చేసుకున్నాం. అమెరికాతో లాజిస్టిక్స్ అగ్రిమెంట్లని, రకరకాల అగ్రిమెంట్లు, మన మిలిటరీని తీసుకెళ్ళి అమెరికా మిలిటరీకి ఒక రకంగా అనుసంధానం చేశాం. దాని ఫలితం ఇవాళ అనుభవిస్తున్నాం. ఇప్పుడు కాస్త మేల్కొని మోడీ ప్రభుత్వం ఇప్పుడు చైనాతో దోస్తానంటుంది. మీరు ఉదాహరణ చూడండి, చైనాతో జాయింట్ వెంచర్లు మొదలవుతున్నాయి, మళ్ళీ చైనాతో ట్రేడ్ మొదలవుతుంది. చైనా వాళ్లకు టూరిస్టులకు వీసాలు ఇస్తున్నారు. మన ఫారిన్ మినిస్టర్ చైనాకి వెళ్ళాడు, మన డిఫెన్స్ మినిస్టర్ చైనాకి వెళ్ళాడు. ఈ ఇయర్లో మోడీ కూడా చైనాకు వెళ్ళబోతున్నాడు. బార్డర్లో డిసెంగేజ్మెంట్ మొదలైంది. ఆఖరికి జాయింట్ వెంచర్, ఇప్పుడు మన ఇండియన్ కంపెనీ, చైనీస్ కంపెనీలు కలిపి జాయింట్గా ప్రొడక్షన్ మొదలు పెడుతున్నారు. చైనా నుంచి పెద్ద ఎత్తున FDIని ఆహ్వానిస్తున్నాం. ఎందుకు? ఇప్పుడు ట్రంప్ దాడికి తట్టుకోవడానికి మళ్ళీ మొదలయ్యాం. మేము మొదటి నుంచి మాలాంటి వాళ్ళకి చెప్తున్నాం, అయ్యా ఇది కరెక్ట్ కాదు. మనం ఒక దేశంతో ఎదుర్కోవడానికి ఇంకో దేశంతో కలవకూడదు, అది ఉపయోగపడదు. అది అందులో పాకిస్తాన్ విషయంలో అమెరికా అనుసరించిన వైఖరి ఇందుకు ఉదాహరణ. అందువల్ల ఒకటి, మన దేశం వీ హ్యావ్ టు బి స్ట్రాంగర్, నెంబర్ 1. నెంబర్ 2, వీ హ్యావ్ టు అలైన్ అకార్డింగ్ టు అవర్ నీడ్స్. మన అవసరాలకు అనుగుణంగా మనం ఏ దేశంతో కలవాలనుకుంటే ఆ దేశంతో కలుస్తాం. 3, మన దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని వదులుకోవద్దు, స్ట్రాటజిక్ అటానమీని వదులుకోవద్దు. అంటే ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, అంతకుముందు కాంగ్రెస్ వీళ్ళకు కూడా గత కొన్ని దశాబ్దాలుగా పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికన్ అనుకూల ఫారిన్ పాలసీ, అమెరికన్ అనుకూల స్ట్రాటజిక్ పాలసీ, వీటిని అనుసరించిన ఫలితం ఇవాళ అనుభవిస్తున్నాం. అంటే అర్థం అమెరికాతో సంబంధాలు వద్దని కాదు. అమెరికాతో ఉపయోగపడే చోట అమెరికా వైపు ఉంటాం, అమెరికాతో ఉపయోగపడని చోట రష్యాతో ఉంటాం. అన్ని చోట్ల అమెరికాతో ఉండాలని ఏమీ లేదు కదా. కొన్ని చోట్ల అమెరికాతో ఉంటేనే ప్రయోజనం, ఖచ్చితంగా అమెరికాతో ఉంటాం. కొన్ని చోట్ల రష్యాతో ఉంటే ప్రయోజనం, రష్యాతో ఉంటాం. కొన్ని చోట్ల యూరోప్తో ఉంటే ప్రయోజనం, యూరోప్తో ఉంటాం. అమెరికా ఉండడం లేదా, చైనా ఉండడం లేదా, పాకిస్తాన్ ఉండదు. ఇప్పుడు పాకిస్తాన్ చూడండి, అమెరికాతో ఫ్రెండ్షిప్, చైనాతో ఫ్రెండ్షిప్. అమెరికాకు చైనాకు పడదు, అయినా 2 దేశాలతో ఫ్రెండ్షిప్. ఇరాన్తో ఫ్రెండ్షిప్, ఇజ్రాయెల్ మిత్రదేశం అండ్ అమెరికాతో ఫ్రెండ్షిప్. పాకిస్తాన్ అంటే అమెరికా ఫ్రెండ్షిప్తో, చైనా ఫ్రెండ్స్తో లాభపడుతుంది.
అమెరికా ఫ్రెండ్షిప్తో, ఇరాన్ ఫ్రెండ్షిప్తో లాభపడుతుంది, రష్యాతో ఫ్రెండ్షిప్. మళ్ళీ ఈవెన్ ఉక్రెయిన్ పైన పుటిన్ వార్ ప్రకటించిన రోజు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ క్రెమ్లిన్లో ఉన్నాడు, పుటిన్ దగ్గరే ఉన్నాడు. అందువల్ల మనం కూడా అంతే, మనకి ఏది లాభం ఉంటే అటువైపు ఉంటాం. ఈ విధానం అనుసరించండి అంటే వెళ్ళి నమస్తే ట్రంప్, హౌడీ మోడీ, కెంచో ట్రంప్ అనుకుంటే ట్రంప్ వెనకాల తిరిగింది భారత ప్రభుత్వం. ఇప్పుడు అందుకే భారత ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. మీకు అంత క్లోజ్ ఫ్రెండ్ కెంచో ట్రంప్, నమస్తే ట్రంప్, హౌడీ మోడీ అన్నారు కదా, ఏమైంది చెప్పండి. ఇప్పుడు ట్రంప్ ఫుట్బాల్ ఆడుతున్నాడు కదా. ఇప్పుడు బ్రేక్ తీసుకుందామండి, టేక్ ఎ బ్రేక్.